respected chief guest and our special invitee Dinesh Garu and the media partners who are supporting us today, Photo Mama, Kiran TV, Jip TV, Digital Connect, Academy of Startups and Mitravak and all the digital mahilas. Now few people are surprised ఏంటి స్లోగా మొదలు పెట్టారని. So very happy to see you all. పెళ్ళిలా ఉంది కదా, ఇంతమంది లేడీస్ ఒక చోట ఒక పెళ్ళిలా ఉంది. చాలామందికి తెలుసు డిజిటల్ మహిళ ఇప్పుడు వరకు 4 బ్యాచెస్ కంప్లీట్ చేసాం. 6 months to 7 months స్పాన్లో ఒక 4 బ్యాచెస్ స్టార్ట్ చేసాం. ప్రతి సెషన్లో కూడా డిజిటల్ స్కిల్స్ ఉపయోగించుకుని ఎవరెవరు ఎలా ఎదిగామో చెప్పాం, కానీ ఎక్కడా కూడా డిజిటల్ మహిళ ఎలా మొదలు పెట్టాము అన్నది రివీల్ చేయలేదు. ఇనీషియల్గా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చాలా విషయాలు చెప్తారు, ఇంట్లో ఉండిపోయే స్త్రీల కోసం ఏదైనా ఒకటి చేద్దాం అన్నారు. ఏం చేద్దామండి అన్నాను. ఇంట్లో ఉండిపోయిన కొంతమంది మహిళలకు ఆర్థిక సహాయం ఉండదు, అంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉండదు. ఇంకొంతమందికి ఫ్యామిలీ తరపున సపోర్ట్ ఉండదు. ఇంకొంతమందికి వాళ్ళు ఉంటున్న డెమోగ్రాఫిక్ సపోర్ట్ ఉండదు. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏమైనా ఎపిసోడ్స్ చేద్దామని ఆ యాంకర్ నేను డిస్కస్ చేసుకుంటున్న సమయంలో ఆవిడ అడిగారు, అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు అని అప్పుడు అడిగారు. We recognize the presence of Vasishtha sir, but డిజిటల్ మహిళస్ ఎక్కువ వింటూ ఉంటారు ఈ పేరు. సో అలా అడిగినప్పుడు నేను నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఒక్క స్కిల్ మన చేతిలో ఉంటే ఆ స్కిల్తో మనం ఎంతవరకు ఎదగొచ్చు అనే దానికి కొన్ని ఎపిసోడ్స్ చేసాం. అందులో భాగంగా నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక స్కూల్కి ఒక టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్కి వెళ్తున్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, సార్ మీతో పాటు ఎప్పుడైనా మీ అసిస్టెంట్ రాకపోతే నన్ను పిలవండి సార్, నేను వస్తాను అని బీటెక్ సెకండ్ ఇయర్లో రిక్వెస్ట్ చేస్తే ఆ అసిస్టెంట్ మానేసిన రోజు ఆయన ఫోన్ చేసి, నేను ఈవెంట్కి వెళ్తున్నానమ్మా, నాకు అసిస్టెంట్గా వస్తావా అని అడిగారు. ఆ రోజు రాజమండ్రి నుంచి కాకినాడ ఆర్టీసీ బస్సులో బ్లేజర్ వేసుకుని వెళ్ళాను. నేను ట్రైనర్ అంటే బ్లేజర్ వేసుకోవాలనుకున్నాను, మరి అప్పుడు నేను అలా వేసుకుని వెళ్ళాను. రిటర్న్లో 500 రూపీస్ ఇచ్చారు. కట్ చేస్తే 2011లో సరదాగా ఒక 500 తీసుకున్న నేను 2021 వచ్చేటప్పటికి సరదాగా ఒక 50,000 తీసుకోవడం మొదలుపెట్టాను ఒక సెషన్కి. అంటే ఒక స్కిల్ అంటూ మన దగ్గర ఉంటే, వీ డోంట్ నీడ్ సూపర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, వీ డోంట్ నీడ్ crores and crores of amount in our accounts, we don't need family support at all instances. What we need is one skill. ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పినప్పుడు చాలామంది ఉమెన్ కమెంట్ చేశారు. కమెంట్స్ వస్తాయి కదా కింద. సో మా స్కిల్ని ఐడెంటిఫై చేసుకోవడం ఎలాగా, మాకు స్కిల్ ఉందని అసలు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు సుధీర్ వర్మ గారు నేను లంచ్ చేస్తూ ఒక డిస్కషన్లోకి దిగాము. సుధీర్ వర్మ గారు సే హాయ్ టు ఎవ్రీబడి వన్స్. సో లంచ్లో మేము డిస్కస్ చేసుకుంటూ కొంతమంది ఇలా కమెంట్ చేస్తున్నారు కదండి, మనం ఒక పని చేద్దాం, ఒక వర్క్షాప్ పెడదాము, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక వర్క్షాప్ పెడదాము. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ వర్క్షాప్ అంటే ఏంటి? సెల్ఫ్, నీకు నువ్వే ఇన్వెస్ట్మెంట్, నీకేం ఇన్వెస్ట్మెంట్స్ అక్కర్లేదు. మీరు ఒక రోజు మా దగ్గరికి డెడికేటెడ్గా వచ్చేయండి. మార్నింగ్ 2 hours మీలో ఉన్న స్కిల్ ఏంటో సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. మీతో మాట్లాడిన సంభాషణ ద్వారా చిన్న ప్రీ ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఐడెంటిఫై చేస్తాం. తర్వాత దాన్ని స్కిల్స్ ఉపయోగించి, డిజిటల్ స్కిల్స్ ఉపయోగించి ఎలా దాన్ని మెయిన్ స్ట్రీమ్ తీసుకురావాలో చెప్తాము అని చెప్పి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 10,000 టికెట్ తీసుకుని 25 మంది 30 మందిని మనం అడ్రస్ చేసి ఇలా ఎన్నాళ్ళని మనం మొత్తం రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళందరినీ నీడ్ని మనం ఫుల్ఫిల్ చేస్తామని ఆలోచనలోకి పడ్డాం. మళ్ళీ అప్పుడు అనుకున్నాము, ఎవరూ ఎటు కదలకుండా
లేడీస్ ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా, ఈ 10,000 ఫీజు కూడా లేకుండా అసలు ఏం చెయ్యాలని ఆలోచిస్తే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పదం కాస్త డిజిటల్ మహిళగా మారిపోయింది. ఒక 10-12 పదాలు అనుకున్నాం, చాలా పదాలు అనుకున్నాం. బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తూ 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 డిజిటల్ మహిళకు వచ్చాం. డిజిటల్ మహిళ పేరు డిసైడ్ అయ్యాక లోగోకి 3 నెలలు పట్టింది మాకు. లోగో ఎలా కావాలని ఎవరు అడిగినా కూడా మహిళ ఉండాలి, స్క్రీన్ ఉండాలి, మహిళ ఉండాలి, స్క్రీన్ ఉండాలి అంటున్నాం. డిజిటల్ మహిళని స్క్రీన్ ఎలా పెడతామని కొంతమంది మమ్మల్ని పోండి అని కూడా అన్నారు. చూడండి, డిజిటల్ మహిళ ఈరోజు ఒక మహిళ ఆడపిల్ల స్క్రీన్ చూస్తూ నేర్చుకుంటుంది అక్కడ. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ విత్ అవర్ మైండ్ సెట్ విచ్ వి స్టాప్ ఫ్యూ థింగ్స్. ఈ జర్నీలో ఫస్ట్ ఏమనుకున్నాము అంటే ఫ్రీగా చేద్దాం అనుకున్నాం, మొత్తం కంప్లీట్ ఫ్రీ చేసేద్దాం అనుకున్నాం. ఫ్రీగా వస్తే ఫినైల్ అయినా తాగేసే ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. మళ్ళీ డౌట్ వచ్చింది, క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏమైనా మిస్ అవుతామేమో అని అనుకున్నాం. క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా ఏం చేయాలి అంటే నామినల్ అమౌంట్ పెడదాము అనుకున్నాం. ఎంత? ఒక డైరీ మిల్క్ కాస్ట్ అంతా 199 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్స్ పెడదాము, అప్పుడే మనకి సీరియస్ పార్టిసిపెంట్స్ వస్తారు అనుకుని 199 రూపీస్తో ఫస్ట్ డిజిటల్ మహిళ బ్యాచ్ 1 మొదలుపెట్టాం. పెట్టి తర్వాత అందులో ఛాలెంజ్ విసిరాం లాస్ట్లో. ఎవరైతే నెక్స్ట్ 10 డేస్ మాతో ట్రావెల్ చేస్తారో, 10 to 14 డేస్ టైం పడుతుంది, డైలీ మేము టాస్క్ ఇస్తాము, అది ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి మేము డెఫినెట్గా పాత్ చూపిస్తామని ఛాలెంజ్ చేసాం. 199 రూపాయలు కట్టించుకుని 14 రోజులు మళ్ళీ వీళ్ళు అటెండ్ అవ్వరా సీరియస్నెస్ డౌట్ వచ్చింది. ఈసారి 1000 రూపీస్ పెట్టాం. 1000 రూపీస్ పే చేసి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారో, మేము చెప్పిన 14 డేస్ ఛాలెంజ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మళ్ళీ 1000 రూపీస్ ఇచ్చేస్తామని చెప్పాం. మా కాన్ఫిడెన్స్ చూడండి. 100 మంది రిజిస్టర్ అయితే లెవెల్ 2కి 50 మెంబర్స్ కన్వర్ట్ అయ్యేవారు. అందులో 3 14 డేస్ టాస్క్లు చేసేవారు. మేడం వీ కంప్లీటెడ్ 14 డేస్ టాస్క్లు అనేవారు. 3000 వెనక్కి వేసేసేవాళ్ళం. ఇంకొంతమంది కంప్లీట్ చేసినా కూడా, మీరు కంప్లీట్ చేశారు కదా, మీరు ఎందుకు పేమెంట్ అడగట్లేదు, మీరు ఎందుకు 1000 రూపాయలు కట్టారు కదా, మీరు అడగాలి కదా అని అడిగినప్పుడు, ఈ 14 రోజుల్లో మీరు నేర్చుకున్నది 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువే అన్నారు. 14 డేస్ అలా అయిపోయాక కాన్ఫిడెన్స్ పెరిగింది మాకు. సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్ అలా రన్ చేసుకుంటూ వచ్చాము. కట్ చేస్తే ఈరోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి అత్తలతోనూ ఆడబడుచులతోనూ గొడవలు పెట్టేసుకున్న ఆడవాళ్ళు ఎంతోమంది ఏదో పనుల్లోకి వచ్చారు. కట్ చేస్తే ఈరోజు ప్రాపర్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు కూడా వాడడం రాని వాళ్ళు చాలా ఇన్కమ్ అందులో ఎర్న్ చేయడం మొదలుపెట్టారు. కట్ చేస్తే సరిగ్గా మాట్లాడటమే రాని వాళ్ళు ఇవాళ కౌన్సిలింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుని వాళ్ళు ఎర్న్ చేయడమే కాకుండా చాలామంది జీవితాల మీద ప్రభావితం చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. దిస్ ఈజ్ జస్ట్ ఏ బిగినింగ్ అని చెప్పడానికి డిజిటల్ మహిళా సక్సెస్ సమ్మిట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు 150 టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఇన్ ఫ్యూచర్ కమింగ్ నెక్స్ట్ బ్యాచ్ 5 దగ్గర నుంచి కూడా మా టార్గెట్ ఏంటంటే, డిజిటల్ మహిళా మిషన్ ఏంటంటే, కనీసం ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ నుంచి 1,00,000 మంది మహిళలు డిజిటల్ మహిళలుగా ఎదగాలి. ఆంధ్ర తెలంగాణలో డిజిటల్ మహిళలుగా ఎవరైతే ట్రైన్ అవుతారో వాళ్ళు సెల్ఫ్ సఫిషియంట్ అవుతారో, తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా వాళ్ళు తోడవ్వాలి. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇంట్లో ఒక్కళ్ళు సంపాదిస్తే 4 కూర్చుని తింటున్నాం. పిల్లలకు కూడా తల్లి ఖాళీగా ఉంటే లోకు అయిపోయింది. ఈరోజు చాలామంది మహిళలు నేను బయటకు వెళ్తే, అబ్బా అమ్మ డెఫినేషన్ ఎంత చక్కగా చెప్పారండి మీరు అని అంటారు. నేను చక్కగా బోల్డ్ చెప్తాను, మీరు ఏం చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. అందుకని చెప్పి ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, సంపాదిస్తున్నా సంపాదించాలని ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి లేడీ కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. సెల్ఫ్ డిపెండెన్సీ అనేది ఉండాలి. ఎమోషనల్గా వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయే ముందు సెల్ఫ్ డిపెండెన్సీ ఎప్పుడైతే మొదలవుతుందో సెల్ఫ్ లవ్ వస్తుంది. సెల్ఫ్ లవ్ వచ్చినప్పుడు యూ విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ సోల్.
అండ్ బై దెన్ సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే దేశం బాగుంటుంది. డిజిటల్ మహిళ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ డిజిటల్ స్కిల్స్. డిజిటల్ మహిళ ఈజ్ టు మేక్ ఎవ్రీ ఉమెన్ ఎంపవర్డ్ బోత్ ఫినాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ. అండ్ తర్వాత ఒక్కొక్క గెస్ట్ని పిలుస్తూ ఉన్నప్పుడు మేము ఆ గెస్ట్లు మాకు ఎలా సపోర్ట్ చేశారో ఈ ప్రోగ్రాంలో చెప్తాము. కిరణ్ సార్ వచ్చారు. వి రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కిరణ్ తుమ్మలా సార్, who is the MD of Kiran TV, and Kiran Kumar sir, who is the senior journalist in Andhra Pradesh and Telangana. Thank you for coming, sir. So irrespective of this, మేము చాలా స్టేజెస్ క్రాస్ అవ్వడానికి, చాలా వరకు కూడా మా ఐడియాలజీ షిఫ్ట్ అవ్వడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి చాలా హెల్ప్ చేశారు. అంటే ఫ్రంట్ మేము కనబడుతున్నా కూడా బ్యాక్ కొన్ని స్పార్క్ ఇవ్వడానికి, ఇగ్నిషన్ ఇవ్వడానికి మాకు వీళ్ళు ఎలా హెల్ప్ అయ్యారో మీకు బ్రేక్గా చెప్తూ ఉంటాం. ఎక్కువసేపు అన్నీ వినలేం కదా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ యాజ్ పర్ అవర్ ఇన్విటేషన్, మాధవి గారు ఇలా ఉమెన్ గురించి అని చెప్పగానే డే టు టైము అని అడగకుండా, బికాస్ షీఈస్ వెరీ వెరీ బిజీ ఉమెన్ హియర్ ఇన్ తెలంగాణ. బట్ ఎప్పుడైతే మనం ఉమెన్ అని అన్నామో వెంటనే ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ అన్నట్టు మేడం యాక్సెప్ట్ చేశారు. సో షీ లవ్డ్ ద ఐడియా ఆఫ్ డిజిటల్ మహిళ వెరీ మచ్. అండ్ షీ లవ్డ్ ఇంతమంది ఉమెన్ ప్రాస్పర్ అవుతున్నారు, గ్రో అవుతున్నారు, డెవలప్ అవుతున్నారు అన్నదానికి ఆవిడ చాలా ఇంప్రెస్ అయ్యారు. వీఆర్ ఆల్సో సర్చింగ్ ఫర్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ ఈవెంట్. మనకున్న ఇన్ఫ్లుయెన్స్కి పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఎవరినైనా పిలవచ్చు. బట్ ఆ సింగిల్గా ఎడ్యుకేషనల్గా, ఫినాన్షియల్గా అన్ని విషయాలపైన మల్టీ డైమెన్షనల్గా అవగాహన ఉండి ఈరోజు ఉన్న స్త్రీ సమాజంలో ఉన్న స్త్రీ పొజిషన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ పనిచేసే తీరు మా అందరికీ నచ్చి వాళ్ళ చీఫ్ గెస్ట్గా మా ఆహ్వానాన్ని మన్నించిన మాధవి గారికి, అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా ఏం కావాలన్నా నేను ఉన్నాను అన్న దినేష్ బండారు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ I request Nikhil Garu to continue this, and we'll be meeting to know about guests. And I recognize the presence of Prakash Garu, who is a partner in management of Kiran TV. Thank you, sir. అదేంటి బ్రేక్లో చెప్తానన్నారని మళ్ళీ వెంటనే వచ్చేసారు. మాస్టర్ ఆఫ్ సెరమనీ ఎలా చెప్తే అలా చేయాలి. ఆర్ వి విజిబుల్? కొంతమందికి ఇబ్బందిగా ఉందా? ప్లీజ్ సెట్ యువర్ పొజిషన్స్. మీ అందరికీ తెలుసు, నేను ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం వల్ల రీచ్ అంతా పెరిగింది. మీ అందరికీ నేను కనెక్టివిటీలోకి వచ్చాను. ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో ఐ థాట్ ఆఫ్ చెక్కింగ్ ఆన్ ద పాత్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్. అప్పటికి ఒక 200 to 250 వీడియోలు నాకు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 500-600 రీల్స్, షార్ట్స్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒక 5 crore వ్యూవర్షిప్ వచ్చింది. రెవెన్యూ పరంగా కూడా చాలా బాగా ఎర్న్ చేస్తున్నాను. అంత బాగున్నప్పుడు ఎందుకో ఒక్కసారి వశిష్ఠ సార్ని కలవాలనిపించింది. సార్ దొరకరు. సార్ దొరకడం చాలా కష్టం. అప్పుడే బాల్యశోభ బుక్ రిలీజ్ చేసాం మనం. బుక్స్ ద్వారా ఏ విధమైన యాక్టివిటీస్ ఉన్నా ఒక మనిషి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా ఎదుగుతున్నా ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎవరు. అవి మినిమం క్వాలిఫికేషన్ అనమాట. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అశ్లేష గారికి ఎంత మంచి ఐడియా ఇచ్చారు కదా, మాకు కూడా ఇవ్వండి అని సార్కి మీరు FBలో మెసేజ్లు పెడితే సార్ ఇవి చెక్ చేస్తారు. వెళ్ళాను, సార్ని కలిశాను. సార్ ఇలా నేను ఈ పలానా ఛానల్స్లో ఇలా వర్క్ చేస్తున్నాను సార్, ఇలా వీడియోస్ అవి ఇస్తున్నాను, వర్కింగ్ ప్రొసీజర్ ఇలా ఉంది, ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు ఇంత పొటెన్షియల్ ఉండి ఎవరికిందో ఎందుకు ఒకళ్ళు చెయ్యాలి అని స్లోగా క్వశ్చన్ అడిగేసి ఆయన తాగుతున్నారు. ఇంక వేరే ఏం చెప్పలేదు. తర్వాత ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇండివిజువల్గా నువ్వు చేయలేవా? మన సెషన్స్లో కూడా మేము చెప్తూ ఉంటాం ద పవర్ ఆఫ్ క్వశ్చనింగ్. అలా క్వశ్చన్స్ అడుగుతూ
ఆయన ఒక విజన్ తీసుకొచ్చారు నాలో. అదేంటి అంటే, ఇలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతే వాటి యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి అన్న క్వశ్చన్ అరేంజ్ చేశారు. ఆ తర్వాత సార్ మీరు ఎలా చేస్తున్నారు అని అడిగినప్పుడు, ఎవరైనా కూడా సక్సెస్ అయితే వాళ్ళ యొక్క సక్సెస్ మంత్రాన్ని, వాళ్ళ యొక్క రెవెన్యూని, వాళ్ళ యొక్క మోడల్స్ని ఓపెన్గా ఎవరో కోటికొక్కళ్ళు షేర్ చేస్తారు. సార్ రూమ్లో ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ బోర్డు ఒకటి ఉంది, లైక్ డిజిటల్ బోర్డు ఒకటి ఉంది. కూర్చోపెట్టారు, మంచిగా మసాలా చాయ్ ఇచ్చారు. నువ్వు ఉన్న పొజిషన్ ఇది, నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇది, నువ్వు ఇంకేం చేయాలి, నువ్వు ఇంకా ఏం చేయకూడదు అనేది ఒక ½ అన్ అవర్ ఆయన డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి, ఫస్ట్ అర్జెంటుగా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ పర్చేస్ చేయాలన్నారు. ఫోన్ తీసి ఫోటో తీసుకున్నాను ఆయన వేసిన లెక్కలన్నీ. తర్వాత అన్నారు ఒక యాప్ ఉండాలి, మీకు ఒక వెబ్సైట్ ఉండాలి అన్నారు. మళ్ళీ ఆ పిక్చర్ను కూడా ఫోటో తీసుకున్నాను. తర్వాత అన్నారు అమెజాన్లో నువ్వు బుక్ అమ్ముతుంటే నీకు వచ్చే రిటర్న్స్ ఇవి, అలా కాకుండా ఈ పద్ధతిలో వస్తే నీకు వచ్చే రిటర్న్స్ ఇవి అని మళ్ళీ ఒక స్కెచ్ చేశారు, ఒక ½ గంట. మళ్ళీ ఒక ఫోటో తీసుకున్నాను. తర్వాత ఏమన్నారు అంటే, when you have this much capacity to teach, when you have that natural ability to speak, why don't you start your own courses అన్నారు. అప్పటి నుంచి మొదలయ్యాయి ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆర్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ స్కిల్స్, చైల్డ్ సైకాలజీ, డిజిటల్ మార్కెటింగ్, క్యాన్వా వర్క్షాప్స్. ఇలా వర్క్షాప్స్ అన్నీ చేసుకుంటూ పోయాము. ఆ రోజు మొదలైంది గ్రఫీ ప్లాట్ఫామ్. ఆ రోజు కొన్నాము. ప్రతి వారం సార్కి నేను ఒక ఫోన్ చేసేదాన్ని. ఈ ఫోటోలు తీసుకున్నాను కదా సార్, ఫస్ట్ వీక్ ఫోను, సార్ గ్రఫీ ప్లాట్ఫామ్ కొన్నాం సార్, వెరీ గుడ్ అమ్మా, యూ కెన్ గో, యుల్ డూ ఇట్ వెరీ వెల్. సెకండ్ వీక్ ఫోను, సార్ యాప్ తీసుకున్నాను సార్, డెవలప్మెంట్ జరిగింది సార్. థర్డ్ వీక్ ఫోను, వెబ్సైట్ డెవలప్ అయింది సార్. ఫోర్త్ వీక్ ఫోను, సార్ ఇంకొక బుక్ కూడా లాంచింగ్లోకి రాకపోతుంది సార్. తర్వాత వీక్ ఫోను, ఇన్ని కోర్సెస్ చేసాం సార్. తర్వాత డిజిటల్ మహిళ అన్న ప్రోగ్రామ్ని మొదలు పెట్టామని ఆయన మన కోసం 1 గంట సమయాన్ని ఇచ్చి అంత ఓపిక్గా మనకి చెప్పినందుకు ప్రతిదీ కూడా సార్ని డిసప్పాయింట్ చేయకుండా వారంలో ఇంచుమించుగా 40 రోజుల్లో రెవెన్యూ పరంగా, ఇండివిజువల్ ఎస్టాబ్లిష్మెంట్ పరంగా ఆంధ్ర తెలంగాణలో చాలా పవర్ఫుల్ ప్రాజెక్ట్గా ముందరకు మనం వచ్చాము అంటే అలాంటి వాళ్ళు ఒక క్వశ్చన్ అడగడం వల్లే. సో అందుకు ఇవాళ వశిష్ఠ సార్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మనం వెళ్ళే రూట్స్ అన్నీ కూడా మనం చాలా, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేసేసుకుంటాను, నేను ఇంత సక్సెస్లోకి వచ్చేసాను అని మనం అనుకుంటాం. మనకి తెలియనివి, తెలుసుకోవలసినవి చాలా ఉంటాయి. అది ఎవరో ఒకళ్ళు మనకి హెల్ప్ చేయాలనుకొని, సపోర్ట్ చేయాలనుకుని ముందరకు వస్తే జరుగుతాయి. ఆయన నాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు. నేను ఇది ఇంకా చాలా మందికి అందించాలని చెప్పి, ఎవరినైనా ఈరోజు ఈ హాల్లో అడగండి, మేడం మీ ఆఫీస్కి వస్తాము అంటే ఆ రోజు అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని, సేమ్ వశిష్ఠ సార్ నన్ను ఎలా ట్రీట్ చేశారో వాళ్ళని ఆఫీస్లో కూర్చోపెట్టి భోజనం పెట్టి వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలని పిక్చర్ వేసి వాళ్ళని బయటకు పంపిస్తాం. ఇక్కడ చాలామంది మన ఆఫీసులకు వచ్చారు. ఎంతమందికి వచ్చారు చేతులు ఎత్తండి. ఎవ్రీబడి నోస్ how they were treated at our offices. That is because of Vasishtha sir. So with his inspiration and with his support, డిజిటల్ మహిళ ఈ బుక్ కవర్ పేజ్ ఇవాళ ప్రోగ్రాంలో సార్తో లాంచ్ చేయబోతున్నాము. డిజిటల్ మహిళ ఈ బుక్ ఉమెన్స్ డేకి మీ అందరికీ కూడా ఫస్ట్ కాపీ ఫ్రీగా ఇవాళ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా పంపించబోతున్నాము. బట్ లేటర్ ఆన్ టైం ఇంకొక 6 months కావాలి. అదేంటో చాదస్తం పెరుగుతుంది ఈ మధ్యన. ఆ బుక్ ఎన్నిసార్లు చదివినా ఇంకా ఏదో చెయ్యాలి ఈ బుక్తో అన్నట్టు అనిపిస్తుంది. సో హార్డ్ కాపీ కొంచెం డిఫరెంట్ వర్షన్ వస్తుంది, కానీ సాఫ్ట్ కాపీ మాత్రం ఇప్పటి వరకు రాసిన కాపీని సార్తో ఇవాళ అఫీషియల్గా లాంచ్ చేపిస్తాం. థ్యాంక్ యూ సార్. Now I request Vasishtha sir to share few words about this program.